మాకు 30% మేము కట్టేట్టు 70% కార్పొరేషన్ గవర్నమెంట్ జన్మభూమి కార్యక్రమం ఇచ్చినట్టుగా ఇవ్వడం ద్వారా మేమందరం గజానికి 5 రూపాయలు వేసి డ్రైన్లు కట్టడం జరిగింది. ఆ రోజు జనసాంద్రతను బట్టి కట్టాము 80 రోజుల్లో. ఇప్పుడు జనసాంద్రత పెరిగింది, 1,00,000 మంది కార్మికులు అయ్యారు. అట్లాగే 14-15 కాలం నుంచి ఇక్కడ వాటర్ రావడం వల్ల మాకు లోడ్ అయిపోవడం, మా డ్రైన్లు పూడికిపోవడం జరుగుతుంది. దీన్ని అత్యుత్తమ టెక్నాలజీతో సీసీ డ్రైన్లుగా ఏర్పాటు చేసి ఎవరికి ఇబ్బంది లేకుండా కంప్లీట్ చేస్తామని, మరి 4 సంవత్సరాల కార్యక్రమంలో ఎక్కడ పూడికలు తీయలేదని, ఈ పూడికలు తీయకపోవడం వల్ల కూడా వాటర్ రోడ్డు మీదకి రావడం జరుగుతుంది. ఈ పూడికలు కూడా తీయించి త్వరితగతిన ప్రజలందరికీ మంచి పరిపాలన అందిస్తామని మా పాలకవర్గం అంటే మా చైర్మన్ అన్నే శివనాయక్ సారు, మా సెక్రటరీ అబ్దుల్ కలాం గారు, అట్లాగే మా ట్రెజరర్ కత్తిరి శివనాయక్ సారు, పంచమూర్తి ప్రసాద్ గారు, మరి వీళ్ళందరూ ఎంతో కుటుంబంలాగా కలిసి పనిచేసి ఆటోలను అభివృద్ధి పదంలో తీసుకెళ్తామని. ఎందుకంటే గతం 2 టర్మ్స్ కూడా మాకు వచ్చే ఐరా నిధులు 4.5 కోట్లు వస్తాయి. 1.5 కోటి రూపాయలు మున్సిపల్ కార్పొరేషన్ కడితే మా దగ్గర 3 కోట్లే ఉంటాయి. ఈ 3 కోట్లు 1,20,00,000 స్వీపింగ్ పోతే 1.8 కోట్సే ఉంటాయి. అటువంటి దాన్ని నేను బయట నుంచి ఫండ్ చంద్రబాబు గారి దగ్గర నుంచి 2.5 కోట్ల రూపాయలు తేటం, అట్లాగే అప్పుడు ఎంపీ నిధుల నుంచి ఒక 2 కోట్ల చిల్లర 2 కోట్ల 30 లక్షలు తేటం, ఇట్లా బయట నుంచి ఫండ్స్ తీసి అట్లా మా ఏపీఐ శైలిలో మాకు రావాల్సిన పాత పరిపాలనకు వదిలేసిన డబ్బులు 1,10,00,000 తీసుకురావడం, ఈ అన్ని డబ్బులు తీసుకురావడం వల్లే ఇన్ని మంచి రోడ్లు వేయడం జరిగింది, మొక్కలు నాటడం జరిగింది, మరి డ్రైనేజీలు కొన్ని బాగు చేయడం జరిగింది. అట్లాగే మన ఎస్టేట్ దగ్గర నుంచి ఎస్టేట్ గేట్ నుంచి పుస్తకాల దాకా ఇరుపక్కల సీసీ డ్రైన్లు వేసి, ఎందుకంటే రోడ్డు మునిగిపోయేది, లో లెవెల్లో ఉండేది, ఆ లో లెవెల్ పైకి లేపి, ఎందుకంటే మనమే కాకుండా పబ్లిక్ బోర్డు వెళ్తారు కాబట్టి ఆ రోడ్లో దాన్ని కంప్లీట్ చేయడం 1.4 lakhsతో అంటే 1,40,00,000 కంప్లీట్ చేయడం జరిగింది. డ్రైన్లకి 2 డ్రైన్లకి 90 లక్షలు ఖర్చు చేయడం జరిగింది. ఎన్నో మంచి కార్యక్రమాలు చేశాము. తెలియక మా మీద నుంచున్న అపోజిషన్ క్యాండిడేట్స్ పొరపాటున అసక్స్ ప్రచారాలు చేశారు. అయినా కూడా ప్రజలు, మా ఆటోనగర్ ప్రజలు ఎవరు, ఓటర్స్ ఎవరో కూడా నమ్మలేదని మా మీద విశ్వాసం ఉంచారు. కాబట్టి ఆ విశ్వాసం ఉమ్ము చేయమని మీ ద్వారా తెలియజేస్తున్నాను. ఈరోజు ఐలా ఎన్నికలు జరగడం జరిగింది. ఈ ఎన్నికల్లో నేను ఇది 3వ సారి 2 చైర్మన్ గాను, ఇప్పుడు వైస్ చైర్మన్ గాను మరి మంచి విజయంతో గెలిచాను ఇప్పుడు దాకా. ఎందుకంటే ఆటోనగర్లో ప్రతి ఓటర్ కూడా నేనంటే ఎంతో అభిమానంగా ఉంటాడు. ఈ ప్లాట్ యజమానులందరూ నన్ను మొట్టమొదటి నుంచి కూడా, అంటే చిన్నప్పటి నుంచి ఇక్కడ పుట్టి పెరిగాను కాబట్టి నేను 28లో ఇక్కడికి వచ్చినా అప్పటి నుంచి ఇక్కడ పనిచేస్తున్నాను. ఆటోనగర్ మంచి పేరు సంపాదించుకున్నాను. కాబట్టి వీళ్ళందరూ నా మీద అభిమానంతో నేను మంచి చేస్తానే ఉద్దేశంతోనే నాకు ఇది 3 సార్లు ఈ అవకాశం ఇచ్చారు. వీళ్ళందరికీ ముందు ఈ ప్లాట్ యజమానులందరికీ నా ధన్యవాదాలు. అట్లాగే విజ్ఞత గల ఓటర్ లీళ్ళు, జనరల్గా మన ఓటు అంటే కార్పొరేషన్లో, మున్సిపల్లో, లేకపోతే ఎమ్మెల్యే ఎంపీల ఎలక్షన్ ఓట్లు వేరు. మా ఏంటంటే 1,500 రూపాయలు డబ్బులు కట్టి మాకు ఓటు వేయాలి. ఒక అసెస్మెంట్ వాళ్ళు అంటే ఒక ప్లాట్ యజమాని 1,500 రూపాయలు డబ్బులు కట్టి మాకు ఓటు వేయాలి. అంటే ఎంత ఆలోచించేస్తాడనేది మీరు ఆలోచించుకోవాల్సిన విషయం అందులో. ఇంకోటి ఏంటంటే మేము ఏదైతే ప్రాథమికంగా ఈ 4 సంవత్సరాలు బట్టి మేము ఏది పరిపాలన లేనప్పుడు మా మీద అపోజిషన్ క్యాండిడేట్లుగా ఉంటున్న వాళ్ళు తప్పుడు ప్రచారం చేశారు. మేము ఒక ప్రచారం కూడా చేయలేదు. ఎందుకంటే 4 సంవత్సరాలు పరిపాలన లేదు కాబట్టి ఈ పనులు చేయలేకపోయాం. 3,30,00,000తో మంచినీళ్ళు ట్యాంక్ కట్టేయడం జరిగింది. దాంట్లో ఆర్ఓ కూడా పెట్టడం జరిగింది. గంటకు సుమారుగా 6,000 లీటర్లు డిశ్చార్జ్ అయ్యి ఆర్ఓ పెట్టాము. మామూలుగా వాడుకునే వాటర్ వాడుకోవచ్చు. మంచినీళ్ళకి అయితే ఈ 6,000 లీటర్లు గంట కంటే సుమారుగా రోజుకి 10 గంటలు వాడుకున్న సుమారుగా 60,000 లీటర్లు వాడచ్చు. మరి ఆటోనగర్ ప్రజలందరూ కూడా ఈ మంచినీటి అవకాశం ప్లాట్ యజమానులందరూ కల్పిస్తామని, అట్లాగే ప్రధాన కూడలలో ఎక్కడైతే ప్రధాన కూడలు ఉన్నాయో ఆ కూడలలో ఉచితంగా మంచినీళ్ళు ఆ కూడల్లో పబ్లిక్ అందరికి, ఎందుకంటే పేద ప్రజలు, నిరుపేదలు, కష్టపడి పనిచేసే కార్మికులు, ఇటువంటి వాళ్ళు చాలామంది ఆటోనగర్లో వస్తారు. కాబట్టి వీళ్ళందరికీ మంచినీటి సౌకర్యాన్ని కంపల్సరీ కల్పించాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఉచిత మంచినీళ్ళు కూడా ఇస్తామని, ఇది పైప్ లైన్ ఇవ్వడం ఒకటే ప్రాబ్లం. దీన్ని 4 నెలల్లో ఈ పని పూర్తి చేసి ఆ పైప్ లైన్ క్లియర్ చేసి మంచినీళ్ళు ఇస్తామని, అట్లాగే స్వీపింగ్ కుంటుపడిపోయింది, దానికి స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ పట్టాభి గారితో, అట్లాగే మా ఎంపీ శివనాథ్ చిన్ని గారితో, అట్లాగే మా ఎమ్మెల్యే రామ్మోహన్ గారితో, అట్లాగే పక్కన ఉన్న బోడే ప్రసాద్ గారితో మాట్లాడి, అట్లాగే మా బొండవమ్మ గారితో మాట్లాడి ఈ విషయాలన్నీ చర్చించి, బాబు ఇట్లా పరిస్థితి ఇట్లా ఉందంటే దీని మీద 350 టన్నులు చెత్త పెరిగిపోయింది. ఆ చెత్త పెరిగిపోవడం వల్ల ఆ చెత్తను తీయడని చెప్పి ఇమ్మీడియట్గా చెప్పడం జరిగితే మా బొప్పన బావకుమార్ కానీ, ముమ్మినేని ప్రసాద్ గారు కానీ మా వెనకాల నుండి కొంచెం ఏదైనా కార్యక్రమాలు నుండి చెప్తే వాళ్ళిద్దరు కూడా ఏ పనున్నా గబుక్కొని చేసి పెడతాం జరుగుతుంది. మరి ఆ చెత్త విషయంలో కూడా మేము చెప్తే పట్టాభి గారిని పట్టుకోమని చెప్పడం జరిగింది. పట్టాభి గారిని పట్టుకున్న తర్వాత ఈ చెత్త అంతా బయటికి వెళ్ళింది. ఇక డ్రైనేజీ ఏంటంటే సుమారుగా 15 కాలనీల నుంచి విజయవాడ బెంచ్ సర్కిల్ నుంచి కిందకి మాది లో లెవెల్
ఇక్కడికి రావాలి. గతంలో ఎప్పుడు జన్మభూమి కార్యక్రమంలో